హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగా సబ్లిమేషన్ హోల్సేల్. ఇవాళ వీడియోలో ఫైబర్ మార్కింగ్ మిషనరీస్లో సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఆటోమేట్ చేస్తామో చూద్దాం. బేసిక్గా మనకు బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే కనుక డిఫరెంట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ అడ్రస్లు ఉన్నప్పుడు మనము దాన్ని ఒక ఎక్సెల్ షీట్లో మనం ఫిల్ చేసేసి జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తూ ఉంటే అది ప్రింట్ అయిపోతూ ఉంటాయి. అది ఏ విధంగా చేస్తామో చూద్దాం. మనం ఎక్సెల్ షీట్లో మనం ఫిల్ చేయాలంటే కనుక ఫస్ట్ మనం ఎక్సెల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొత్త ఎక్సెల్ షీట్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో వచ్చేసి నేను నేమ్ అని ఇస్తున్నాను. సెకండ్ ట్యాబ్లో వచ్చేసి నేను రోల్ నెంబర్ అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను నేమ్ వచ్చేసి 1 ఇస్తున్నాను, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నేను నెంబరింగ్ ఇస్తున్నాను 1, 2, 1 to 10 తీసుకుంటాను. మన ఫైల్ అయితే రెడీగా ఉంది. దీన్ని మనం సేవ్ చేద్దాము. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ కొట్టేసి మనం తీసుకోవాల్సిన ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దిస్ పీసీ డెస్క్టాప్లోకి వెళ్ళేసి నేమ్ రోల్ నెంబర్ అని పెట్టుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి మనము ఎక్సెల్ 97 to 2003 మోడల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన Ezcad సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మన టెక్స్ట్ అయితే నేను తీసుకున్నాను. టెక్స్ట్ ఫీల్డ్లో వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కావాలి. నేమ్ అని ఎంటర్ చేసుకున్నాను ఇక్కడ. అదేవిధంగా దీన్ని హ్యాచింగ్ అయితే నేను చేస్తున్నాను. హెచ్ మీద క్లిక్ చేసి హ్యాచింగ్ చేశాను. ఫుల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఈ నేమ్ని మనం సెలెక్ట్ చేసుకునేసి రైట్ సైడ్ ప్యానల్లో ఇక్కడ వచ్చేసి మనము ఎంటర్ వేరియబుల్ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ ఫైల్కి వెళ్ళేసి ఎక్సెల్ ఫైల్కి వెళ్ళేసి ఎక్సెల్ ఫైల్ని మనం బ్రౌజ్ చేయాలి. మనం పెట్టుకున్న నేమ్ రోల్ నెంబర్ కాబట్టి ఎన్ఆర్ అని తీసుకున్నాము. ఇక్కడ వచ్చి మన ఫీల్డ్ నేమ్స్ వచ్చాయి. ఫీల్డ్ నేమ్లో మనం నేమ్ ఉంది, అదేవిధంగా రోల్ నెంబర్ ఉంది. నాకు కావాల్సిన నేమ్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నేమ్ తీసుకున్నాను. అదేవిధంగా సేమ్ ఫీల్డ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+C అండ్ Ctrl+V చేశాను. దీనిలో వచ్చేసి నాకు ఇక్కడ మాడిఫై అయితే క్లిక్ చేస్తున్నాను. మాడిఫై ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మాడిఫై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ ఫీల్డ్లో ఉన్న డేటాగా మనకు పాపులేట్ అవ్వాలన్నది రోల్ నెంబరు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మీరు గమనించినట్లయితే నేము అదేవిధంగా రోల్ నెంబర్ ఉంది. ఈ రెండు కూడా మనం అలైన్ చేద్దాం. అలైన్ చేసే విధానం వచ్చేసి మాడిఫైలోకి వెళ్ళేసి వర్టికల్లీ సెంటర్. అదేవిధంగా వీటిని నేను మిడిల్లో పెట్టేసుకుంటాను. సో దట్ మనకు క్యాన్వాస్ ఏరియాలో మిడిల్లోకి అయితే వచ్చాయి. ఇప్పుడు నేను F1 అయితే నేను క్లిక్ చేస్తున్నాను. కొంచెం పెద్దగా కూడా చేద్దాం దీన్ని. F1 అయితే క్లిక్ చేశాను. మనకు పెద్దగా చేయాలంటే కనుక పేజ్ అప్ మీద క్లిక్ చేస్తే పెద్దగా అవుతుంది. ఇక్కడ మనం ప్రింటింగ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ ట్యాప్ చేస్తున్నాను, లేకుంటే F2 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ గమనించవచ్చు మీరు ఇక్కడ F2 క్లిక్ చేస్తున్నాను. F2 క్లిక్ చేస్తే ప్రింటింగ్ అయితే అయిపోతుంది మనకి. అదేవిధంగా మళ్ళీ ఇంకోసారి F2 క్లిక్ చేస్తున్నాను, ప్రింటింగ్ అయింది. మళ్ళీ ఇంకోసారి F2 క్లిక్ చేస్తున్నాను, ప్రింటింగ్ అయింది. 3 అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి F2 క్లిక్ చేస్తున్నాను, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఇక్కడ గమనించినట్లయితే కనుక అలైన్మెంట్ కూడా ఆటోమేటిక్గా టెక్స్ట్ని బేస్ చేసుకుని అలైన్మెంట్ కూడా అయిపోయింది ఇక్కడ మనకి. ఈ విధంగా మనకు బల్క్ ఆర్డర్స్ ఉన్నప్పుడు, వేరియబుల్ టెక్స్ట్ ఉన్నప్పుడు ఈ విధంగా మనమైతే సాఫ్ట్వేర్ని మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఇన్ కేసు ఇంకా ఫైబర్ మార్కింగ్ మిషనరీలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్.